క్లాస్లో ఈ స్లైస్ టూల్ వరకు తెలుసుకున్నాము. ఈరోజు మనము ఐ డ్రాపర్ టూల్, కలర్ శాంప్లర్ టూల్, రూలర్ టూల్ వీటి గురించి తెలుసుకుందాము. ఇంకా కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాము. ఓకేనా? నేను ఇప్పుడు కొత్త ఫైల్ తీసుకుంటున్నానండి. ఓపెన్ 1 minute. ఓపెన్. ఏదన్నా ఇమేజ్ని ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ O. ఓకేనా? అదే న్యూ డాక్యుమెంట్ తీసుకోవడానికి కంట్రోల్ N. అదే న్యూ లేయర్ తీసుకోవడానికి కంట్రోల్ Shift+N. ఓకేనా అండి? యా, ఓపెన్ అవుతుంది. 1 minute. Go to downloads. Okay. Yeah. మనము ఈ సమోసా ఉంది కదా, ఈ సమోసా ప్లేట్లో ఈ సమోసాలు ఉన్నాయి, మిర్చీలు ఉన్నాయి, దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఈ గ్రీన్ చిల్లీ చట్నీ ఉంది, టమోటా సాస్ ఉంది. ఓకే, వీటిని మనం ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయడానికి నేను ఏం చెప్పానండి, క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా, లేదంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్ ద్వారా, లేదంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్ ద్వారా ఇలా 1 minute. Quick selection tool. యా, బ్రష్ సైజ్ తగ్గించుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బ్రష్ సైజ్ తగ్గించాలంటే ఓపెన్ బ్రాకెట్, అదే పెంచాలంటే క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా? ఇప్పుడు చూసారా కరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే బ్రష్ సైజ్ తగ్గించాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయింది కదా. ఓకే, బ్యాక్గ్రౌండ్ మనం డిలీట్ చేద్దాం అనుకున్నాం. జస్ట్ డిలీట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అని వచ్చింది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనండి. ఇక్కడ ఎందుకు కాలేదు, డిలీట్ కాలేదు అంటే ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ ప్యానల్లో లేయర్, ఇది మనకేంటంటే లాక్ చేసి ఉంది, అందుకే డిలీట్ అవ్వట్లేదు. అయితే మనము ఎప్పుడైనా నేను ఏం చెప్పానండి, ఒక నిమిషం, ఎప్పుడైనా ఇమేజ్ పాడవకుండా ఉండాలి అంటే డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. కంట్రోల్ J. ఓకేనా? ఇప్పుడు డూప్లికేట్ లేయర్ వచ్చింది, దీని మీద వర్క్ చేద్దాం. క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఓకే, అంత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసాం కదా, జస్ట్ ప్రెస్ డిలీట్. కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే ఇది డిలీట్ అవుతుంది, అది కాదు. కంట్రోల్ షిఫ్ట్ ఐ. యా, ఇప్పుడు డిలీట్ అయింది చూసారా. ఓకే, కంట్రోల్ D. ఏంటంటే నాది ర్యామ్ కొంచెం స్లోగా ఉంది కదా నా ల్యాప్టాప్ది, అందుకే కొంచెం టైం తీసుకుంటుంది. నో ప్రాబ్లం, ఏమనుకోకండి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డిలీట్ అయినది ఓకే, ఇప్పుడు మనం ఐ డ్రాపర్ టూల్ తెలుసుకుందాం కదా ఈరోజు. ఐ డ్రాపర్ టూల్ ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఐ డ్రాపర్ టూల్ క్లిక్ చేయండి, దీని షార్ట్కట్ కీ వచ్చి ఐ. జస్ట్ ఐ ప్రెస్ చేస్తే ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏముంటాయంటే వైట్ ఉంది కదా ఇక్కడ. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేయర్ వైట్ ఉంది. ఈ ఐ డ్రాపర్ టూల్ ద్వారా జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సపోజ్ ఈ దానిమ్మ పండు ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం ఐ డ్రాపర్ టూల్ ద్వారా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, అది ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అవుతుంది. ఫోర్గ్రౌండ్ కలర్ కాదు, మనకేం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఇదే ఈ దానిమ్మ పండు కలర్ ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో వచ్చింది చూసారా, అది మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇది మామూలుగా వైట్ పెట్టుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేశారు కదా, ఇప్పుడు దానిమ్మ పండు సెలెక్ట్ చేయండి.
ఎస్, యా. ఇప్పుడు చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అయింది కదా, ఇది దానిమ్మ పండు కలర్ ఐ డ్రాపర్ టూల్తో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్. అరే వాట్ హ్యాపెండ్ హియర్? కంట్రోల్ బ్యాక్, యా, కంట్రోల్ బ్యాక్ స్పేస్, సారీ. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఏంటంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ న్యూ డాక్యుమెంట్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసాము, ఐ డ్రాపర్ టూల్ ద్వారా తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇక్కడ మూవ్ టూల్ ద్వారా దీనిలో మూవ్ చేద్దాం. జస్ట్ షార్ట్ కట్కి వచ్చి వి. What happened here? What happened? RAM is very slow. యా, ఇప్పుడు ఏమైందంటే చెప్తాను నేను. ఇందాక ఎందుకు రాలేదని చెప్తాను. నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనకి సమోసాలు కనిపించట్లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఈ సమోసాల లేయర్ మీద ఈ లేయర్ 1 ఉంది కదా, దీన్ని తెచ్చి ఇక్కడ పెడదాం. ఇప్పుడు చూసారా వచ్చింది. ఐ డ్రాపర్ టూల్తో మనము ఈ దానిమ్మ పండు కలర్ని సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఇది ఐ డ్రాపర్ టూల్తో దానిమ్మ పండు కలర్ని సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసాము. ఇప్పుడు సమోసా కలర్ ఉంది కదా, సమోసా కలర్ని ఐ డ్రాపర్ టూల్తో నేను ఇక్కడ కజర్ పెట్టాను సమోసా మీద. జస్ట్ ఐ క్లిక్ చేయండి. ఐ క్లిక్ చేసి జస్ట్ సమోసా మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ సమోసా కలర్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అది సెలెక్ట్ చేయండి, సమోసా వచ్చింది చూసారా, బ్యాక్గ్రౌండ్ కలర్ సమోసాది వచ్చింది. ఐ డ్రాపర్ టూల్ ద్వారా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ చూసారా, సమోసా కలర్ని ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్గా పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఈ సాస్ కలర్ని పెట్టుకుందామా బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అవుతుంది. అయితే అప్పుడు ఏం చేయాలి, మరి బ్యాక్గ్రౌండ్ లేయర్కి వచ్చి ఐ డ్రాపర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఈ కలర్ సెలెక్ట్ అయిపోయింది మనకి. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ బ్యాక్ స్పేస్ చూసారా, ఈ సాస్ కలర్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా పెట్టేశాము. ఓకేనా? ఇప్పుడు ఈ చిల్లీ కలర్ సెలెక్ట్ చేద్దాం. చేశాను. అయితే ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసి ఐ డ్రాపర్ టూల్ ద్వారా ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ చిల్లీ కలర్ సెలెక్ట్ అయింది. మళ్ళీ ఫోర్గ్రౌండ్ కలర్ మామూలుగా వైట్ పెట్టుకోండి, పెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కంట్రోల్ బ్యాక్ స్పేస్ చూసారా, ఈ చిల్లీ కలర్ని కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా పెట్టేశాను.
ఓకేనా? ఇదండి ఐ డ్రాపర్ టూల్ ద్వారా తెలుసుకున్నారు కదా, ఎలా ఐ డ్రాపర్ టూల్ ద్వారా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ కలర్ శాంప్లర్ టూల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? నేను ఒక కొత్త న్యూ డాక్యుమెంట్ తీసుకుంటానండి. యా, ఇంటర్ఫేస్ పెంచాలంటే ఏం చెప్పాను? కంట్రోల్ ప్లస్ కొడితే ఇంటర్ఫేస్ పెరుగుతుంది. ఇప్పుడు మనము ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇంటర్నెట్ నుంచి, అది తీసుకుందాము. వన్ మినిట్, ఎక్కడ ఉండదు? ఓ, షారన్, ఎస్. యా, ఈ ఫ్లవర్ ఉంది కదా, మల్టీ కలర్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ పేరు షారన్. అయితే ఇప్పుడు మనము ఐ డ్రాపర్ టూల్ షార్ట్కట్ కీ వచ్చి ఇప్పుడు కలర్ శాంప్లర్ టూల్ షార్ట్కట్ కీ వచ్చి ఏం లేదంటే డైరెక్ట్గా ఇలా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే కలర్ శాంప్లర్ టూల్ యాక్టివేట్ అవుతుంది. అదే మీరు అలా కాకుండా మామూలుగా ఐ డ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే ఆటోమేటిక్ కలర్ శాంప్లర్ టూల్ చూసారా, అక్కడ షిఫ్ట్ పట్టుకుంటే శాంపుల్ వస్తుంది. అలాగా కలర్ శాంప్లర్ టూల్. ఈ కలర్ శాంప్లర్ టూల్ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్ కంపెనీస్, అసెంచర్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, వాళ్ళు ఏ కలర్స్ పడితే ఆ కలర్స్ వాడరు. వాళ్ళ పాలసీకి తగ్గ కలర్స్, వాళ్ళ స్పెసిఫికేషన్ తగ్గ కలర్సే వాడతారు. ఒకళ్ళు వాళ్ళ లోగోస్ క్రియేట్ చేయాలన్నా, వాళ్ళ పోస్టర్స్ క్రియేట్ చేయాలన్నా, వాళ్ళ బ్రోచర్స్ క్రియేట్ చేయాలన్నా వాళ్ళ కంపెనీ పాలసీకి తగ్గ కలర్సే వాళ్ళు వాడతారు. వేరే వాడడానికి వాళ్ళు ఒప్పుకోరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అది స్కాన్ చేసుకొని ఆ కలర్ శాంపుల్ తీసుకోవాలి మనం. ఇప్పుడు కలర్ శాంప్లర్ టూల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఒకటి సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేయగానే కలర్ శాంప్లర్ టూల్లో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ప్యానల్ అని ఓపెన్ అవుతుంది. ఇన్ఫో ప్యానల్. దీంట్లో ఏం రాస్తుంది? ఆర్ వచ్చి 250, రెడ్ వచ్చి 250, గ్రీన్ వచ్చి 0 ఉంది, బ్లూ వచ్చి 147 ఉంది. ఇదేంటి? 1, నెంబర్ 1 ఇది ఇక్కడ రాసింది కదా, నెంబర్ 1 కలర్ శాంపుల్ వచ్చి ఇంత వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ డిఫరెంట్ కలర్, ఇది ఒకటి తీసుకుందాం. ఓకే, ఇది 2. ఇంకో డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. రెడ్ వచ్చి 189 ఉంది, గ్రీన్ వచ్చి 0 ఉంది, బ్లూ వచ్చి 43 ఉంది. ఓకేనా? ఇది 2, #2 ఉంది కదా. ఇంకొక కలర్ తీసుకుందాం, డిఫరెంట్ కలర్. ఇది ఈ కలర్ తీసుకుందాం. వచ్చింది ఇక్కడ 3 వచ్చింది కదా నెంబరు. రెడ్ వచ్చి ఎంత ఉంది? 220 ఉంది, గ్రీన్ వచ్చి 197 ఉంది, బ్లూ వచ్చి 239 ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, వన్ మినిట్. షారన్, యా, ఇప్పుడు షారన్, ఇది షారన్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్, నెంబర్ 1 వాల్యూస్ ఎంటర్ చేద్దాం అనుకుందాం అనుకోండి. ఫోర్గ్రౌండ్ కలర్లో, ఇది ఫోర్గ్రౌండ్. ఫస్ట్ మనం ఫోర్గ్రౌండ్ కలర్లో ఈ వాల్యూస్ ఎంటర్ చేయండి. ఇక్కడ రెడ్ వచ్చి ఎంత ఉంది? ఇక్కడ నెంబర్ 1లో 250 ఉంది. జస్ట్ 250 ఎంటర్ చేయండి. ఓకే, గ్రీన్ వచ్చి 0 ఉంది, ఇక్కడ 0 పెట్టుకోండి. బ్లూ వచ్చి 147, అదే పెట్టుకున్నాను. ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కలర్ వచ్చేసింది, చూసారా? మనం ఏ కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ షారన్ ఫ్లవర్లో అదే కలర్ వచ్చేసింది. చూసారా? అదే కలర్ వచ్చేసింది.
ఇలాగ ఇంకొక ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 1 మినిట్. ఇప్పుడు నెంబర్ 2ది చూద్దాము. నెంబర్ 2ది ఏముంది అంటే రెడ్ వచ్చి 189 ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. రెడ్ వచ్చి 189 వాల్యూస్, కలర్ వాల్యూస్ వచ్చి రెడ్ కలర్ వాల్యూ 189 ఉంది. గ్రీన్ వచ్చి 0 ఉంది. మీరు గ్రీన్ని 0 పెట్టుకోండి. బ్లూ వచ్చి 43 ఉంది. బ్లూ వచ్చి 43 ఉంది. బ్లూ వచ్చి 43 ఉంది. ఇదే ఇవ్వండి. చూసారా, ఏదైతే శాంపుల్ మనం ఇక్కడ అనుకున్నామో అదే 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 సేమ్ అదే కలర్ వచ్చింది. చూసారా, మనం సెకండ్ది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో సెకండ్ది ఇక్కడ రాసింది. చూసారా, మీరు ఫస్ట్ది ఏది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెంబర్ రాసింది, ఇక్కడ నెంబర్ 1 అని. ఈ ఫస్ట్ శాంపుల్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. సెకండ్ శాంపుల్ ఇది. అదే కలర్ వాల్యూస్ మీకు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకేనండి. what happened, where is that file? I minimize it. ఓకే, ఇలాగా కలర్ శాంపులర్ టూల్ అర్థమైంది కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే నెక్స్ట్ ఇంకొక ఫైల్ తీసుకుందామండి. మీకు నోట్ గురించి చెప్తాను. One minute. నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను. ఒక్క నిమిషం, లెట్ ఇట్ ఓపెన్ అండి. ఓపెన్ అవుతుంది. One minute, let it open. Umbrella. So yeah, yes, already opened. నేను చూసుకోలేదు, సారీ. ఇప్పుడు అంబ్రెల్లాస్ ఉన్నాయి కదా. సపోజ్ ఇప్పుడు మీరు ఒక వర్క్ చేశారండి. మీ బాస్ కొన్ని మోడిఫికేషన్స్ చేశాడు అనుకోండి. ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఎలా చెప్తారంటే మీ బాస్ ఇక్కడ నోట్ టూల్ ఉంది కదా, రూలర్ టూల్. దానికంటే ముందు మనం రూలర్ టూల్ గురించి తెలుసుకుందాం, తర్వాత నోట్ టూల్ గురించి చెప్తాను. ఇప్పుడు రూలర్ టూల్ అంటే ఏం లేదండి. ఇక్కడ రూలర్ టూల్ షార్ట్కట్ కీ వచ్చి R. ఓకే, ఇక్కడ రూలర్ వచ్చింది. చూసారా, రూలర్ టూల్ క్లిక్ చేయగానే ఇక్కడ రూలర్ వచ్చింది. కంట్రోల్ R వచ్చి రూలర్ టూల్. ఇక్కడ మనకు గైడ్స్ వస్తాయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఒక గైడ్ వచ్చింది. చూసారా, రూలర్ టూల్ దగ్గర ఇలా క్లిక్ చేస్తే మనకి గైడ్స్ వస్తాయి. ఇక్కడ ఇంకొక గైడ్ వచ్చింది. సపోజ్ దీంట్ లోపల మనం ఏమైనా టెక్స్ట్ రాద్దాం అనుకున్నాం అనుకోండి.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ గైడ్స్ లోపలే మనం మెజర్మెంట్స్ ద్వారా ఒక టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ టెక్స్ట్ తీసుకుందాం, టెక్స్ట్ టూల్ తీసుకుందాము. ఇక్కడ సపోజ్ నేను రాస్తాను KISHORE. ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచాలి మనము. ఓకేనా? అయితే మనము ఈ రూలర్ టూల్ ద్వారా ఉపయోగం ఏంటంటే గైడ్స్ తీసుకోవచ్చు. గైడ్స్ తీసుకొని ఈ మెజర్మెంట్, ఈ లైన్ బట్టి ఇక్కడ ఇది చూసుకోండి, ఇక్కడ ఇదే మెజర్మెంట్లో మనము తీసుకోవచ్చు అనమాట. ఈ లైన్ నుంచి ఈ లైన్కి మెజర్ చేసి కరెక్ట్గా వస్తుంది మీకు మెజర్మెంట్. ఏదో అలా గెస్ చేసి చేయకుండా అలా మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది రూలర్ టూల్. రూలర్ టూల్ ద్వారా మనం గైడ్ లైన్స్ తీసుకొని దాంట్లోనే మనం టెక్స్ట్ రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము ఈ లేయర్ డిలీట్ చేస్తాను. డిలీట్ కిషోర్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చి రూలర్ టూల్ అయిపోయింది. నోట్ టూల్ వచ్చి ఏం లేదండి, ఇప్పుడు ఈ అంబ్రెల్లా కలర్ మనకి ఎల్లో కలర్లో ఉంది కదా. మీ బాస్ దీనికి ఏం చెప్తాడంటే కలర్ మార్చమని చెప్తాడు. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ నోట్ వచ్చింది కదా, చేంజ్ దిస్ అంబ్రెల్లా కలర్ టు పింక్ అన్నాడు అనుకో, ఇది ఒక నోట్. ఓకేనా? చేంజ్ దిస్ అంబ్రెల్లా కలర్ టు పింక్, ఇది ఒక నోటు. తర్వాత ఇదొక నోటు. రీప్లేస్ దిస్ అంబ్రెల్లా విత్ ఐస్ క్రీమ్ అన్నాడు అనుకో. ఇదొక నోట్. అయితే ఇలా నోట్ ఇచ్చిన తర్వాత ఓకే, ఇలా నోట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే సేవ్ యాజ్ అని పీడిఎఫ్లో సేవ్ చేస్తాం. ఇక్కడ పీడిఎఫ్ ఆప్షన్, పిఎన్జి, బిట్ మ్యాప్, పోర్టబుల్, 1 minute PDF option compared to PSB. 1 minute export అని చూద్దామా. ఎక్స్పోర్ట్ టు పాత్, సారీ ఇంపోర్ట్ కాదు, సేవ్ యాజ్ పీడిఎఫ్. ఇక్కడ పీడిఎఫ్ ఆప్షన్ కనపడట్లేదు ఎందుకో. ఇక్కడ పీడిఎఫ్లో సేవ్ చేస్తే ఇక్కడ ఎందుకో ఆప్షన్ కనపడట్లేదు పీడిఎఫ్ది. పోర్టబుల్ బిట్ మ్యాప్ చూద్దాము. ఓకే, సేవ్ చేశాను దీన్ని డౌన్లోడ్స్లో. యాక్చువల్గా ఏంటంటే పీడిఎఫ్లో సేవ్ చేయాలి, ఎందుకో నా దాంట్లో ఆప్షన్ కనపడట్లేదు. పీడిఎఫ్లో సేవ్ చేస్తే మనము ఆ కామెంట్స్ ఇచ్చాం కదా, బాస్ నోట్స్ ఇచ్చాం కదా, చేంజెస్ అంబరెల్లా కలర్ టు రెడ్ అండ్ పింక్ అని, అలా అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. Just I'm trying to open that one. Yes, downloads.
Where is that file? Quick access. Yeah. I'm opening this one. Let it open. ఓపెన్ అవ్వట్లేదండి ఇది. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేయర్ అన్లాక్ చేయాలి. సారీ, అన్లాక్ చేయకుండా చేశాను నేను. ఇక్కడ మనం ఆల్రెడీ చేంజ్ దిస్ అంబ్రెల్లా కలర్ టు పింక్ అని ఇచ్చాము. ఓకే, రీప్లేస్ దిస్ అంబ్రెల్లా. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసి చూద్దాం. సేవ్ యాజ్. సారీ, పీడిఎఫ్ ఎక్కడుందబ్బా ఇది? పీడిఎఫ్ ఎందుకో ఇక్కడ కనపడట్లేదు. చూద్దాం, జేపీజీలో సేవ్ చేసి చూద్దాం వస్తుందా. జేపీజీలో కాదండి, జేపీజీలో కాదు, యాక్చువల్గా పీడిఎఫ్లోనే సేవ్ చేయాలి. ఓకే, జేపీజీలో సేవ్ చేశాను. జేపీజీలో రాదు, యాక్చువల్గా పీడిఎఫ్లో అయితే మనకి మన బాస్ ఇచ్చిన కామెంట్స్ అన్నీ, నోట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎందుకో ఇక్కడ రావట్లేదు. అయితే మనము కలర్ శాంపుల్స్ మ్యాక్సిమం వచ్చి మనము 4 తీసుకోవచ్చు. ఏంటి, నేను CS6 వాడుతున్నాను, ఫోటోషాప్ CS6. అదే మీరు CC వాడితే, క్రియేటివ్ క్లౌడ్ వర్షన్ వాడితే మ్యాక్సిమం 10 కలర్ శాంపుల్స్ 10 తీసుకోవచ్చు, 10 వరకు తీసుకోవచ్చు మ్యాక్సిమం. ఓకేనా అండి? let it open. Sorry, this is not that file. Oh my god. ఓకే అండి, అది ఎందుకో రావట్లేదు. పీడిఎఫ్లో సేవ్ చేయాలి. పీడిఎఫ్లో సేవ్ చేసిన తర్వాత మనకి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఎందుకు నా దాంట్లో రావట్లేదు, ఎక్కడో పోర్టబుల్ బిట్ మ్యాప్ వస్తుంది. అదండి, ఇది మనం ఈరోజు వచ్చి ఐ డ్రాపర్ టూల్ గురించి తెలుసుకున్నాము, కలర్ శాంపులర్ టూల్ గురించి తెలుసుకున్నాము, రూలర్ టూల్ ద్వారా ఇలా గైడ్ లైన్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఆ పర్టికులర్ మెజర్మెంట్స్లో ఏమైనా టైప్ చేయాలంటే టైప్ చేయొచ్చు, ఏమన్నా ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలన్నా ఆ పర్టికులర్ మెజర్మెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. నోట్ టూల్ ద్వారా ఇలా నోట్స్ రాసుకోవచ్చు. నోట్స్ రాసుకొని పీడిఎఫ్లో సేవ్ చేస్తే అది మన బాస్ మనకు పంపించిన ఫైల్ ఎక్కడ ఏ చేంజెస్ చేయాలని బాస్ చెప్తారు. ఓకేనా అండి? ఓకే అండి, ఈరోజు మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే ఐ డ్రాపర్ టూల్ గురించి తెలుసుకున్నాము, కలర్ శాంప్లర్ టూల్ గురించి తెలుసుకున్నాము, రూలర్ టూల్ గురించి తెలుసుకున్నాము, నోట్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఓకేనా అండి? ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండి. ఈ రోజుకి ఇంతవరకు చాలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్ అండి టు గ్రో ఫర్దర్. థ్యాంక్స్ అలాట్ అండి. మీకు ఏమన్నా కామెంట్స్ చేయాలనుకుంటే కూడా కామెంట్ కూడా చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ రూపంలో అడిగితే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డౌట్ క్లియర్ చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిషోర్ గ్రాఫిక్స్. థ్యాంక్స్ అలాట్.